2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిల్వగా వారిలో 1,600 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. 1,188 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను పరిశీలించినట్లు ఏడీఆర్ తెలిపింది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో మొత్తం 1,618 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టులో తెలిపింది. అంతేకాకుండా ఇందులో 161 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఇక రెండవ దశలో మొత్తం 1,192 మంది అభ్యర్థులు పోటీ పడగా 250 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని తెలిపింది. ఇందులో 167 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అయితే మూడవ దశ ఎన్నికల్లో 1,352 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 244 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. వారిలో 172 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన 4వ దశలో అత్యధికంగా 1,710 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 360 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 274 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు తెలిపింది. ఇక ఐదవ దశలో 695 మంది అభ్యర్థులు పోటీ పడగా 159 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 122 మందిపై తీవ్రమైన కేసులున్నాయని ఏడీఆర్ రిపోర్టు తెలిపింది. ఆరవ దశలో పోటీ పడే 866 మంది అభ్యర్థుల డేటాను పరిశీలించగా 180 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా గుర్తించామని ఏడీఆర్ డేటా పేర్కొంది. వారిలో 141 మందిపై తీవ్రమైన కేసులున్నాయని పేర్కొంది. చివరిదైన ఏడవ దశలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 199 మందిపై కేసులు ఉన్నాయి. వారిలో 151 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వివరించింది. కాగా మే 25న ఆరవ దశ, జూన్ 1న తుది దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.